హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మీరు నీట్ 2025కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఏ కాన్సెప్ట్ని పైగా ఫోకస్ చేయాలి, ముఖ్యంగా కెమిస్ట్రీలో ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అది ఈరోజు మనం అనలైజ్ చేద్దాం. సో గత 14 సంవత్సరాల నుండి నీట్ మరియు ఏఐపిఎంటీ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, సో అన్ని రకాలుగా మనం ఈరోజు అనలైజ్ చేద్దాం. కమాన్. సో మస్ట్ డూ టాపిక్స్ టు స్కోర్ హయ్యర్ ఇన్ నీట్ యూజీ కెమిస్ట్రీ పదండి. సో ఇందులో కెమిస్ట్రీ నుంచి ద కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, హైడ్రోకార్బన్స్, ఈక్విలిబ్రియం, ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్, ఆల్డిహైడ్స్, ketones and carboxylic acid, coordination compounds, p block elements group 15 to 18, electrochemistry, structure of atom, the d and f block elements, chemical kinetics and the చివరిగా thermodynamics పదండి. So chapter wise distribution of questions asked in NEET and AIPMT. సో ఇది ఈ డేటా గత 14 సంవత్సరాల పేపర్ని అనలైజ్ చేసి తీసింది. సో ఇందులో మొదటిగా కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. సో ఇందులో 7.73% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే హైడ్రోకార్బన్స్ నుండి 6.93% క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఈక్విలిబ్రియం నుండి 6.67% క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి 6.40 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి 6% క్వశ్చన్స్ వచ్చాయి. సో చూసినట్టయితే ఈ ఫస్ట్ 4 టాపిక్స్ ఇందులో మేజర్గా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. కోఆర్డినేషన్ కంపౌండ్స్ నుంచి 5.73, పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 15 to 18 నుంచి 5.60, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 5.20, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి 5%, ద డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 4.80, అలాగే ద కెమికల్ కైనెటిక్స్ నుండి 4.67, ద చివరిగా థర్మోడైనమిక్స్ నుంచి 4.40% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరు నీట్ 2025కి ప్రిపేర్ అవుతుంటే సో ఇంకా మనకి 15 నుంచి 16 రోజులు ఉంది కాబట్టి సో మీరు ఫస్ట్ 4 టాపిక్స్ పైన బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనకి సో నియర్లీ 7% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి గత 14 సంవత్సరాల పేపర్ల అనలైసిస్ ఇది. రైట్. సో నీట్ యూజీ 2024 ఒక క్వశ్చన్ పేపర్ని అనలైసిస్ చేస్తే సో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందంటే ఈజీ టు మోడరేట్గా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విత్ ఇన్ స్కోప్ ఆఫ్ ఎన్సీఆర్టీ. చాలా వరకు క్వశ్చన్స్ మనకి ఎన్సీఆర్టీ నుంచే ఇవ్వడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇచ్చారంటే ఎగ్జాక్ట్ ఎన్సీఆర్టీ లాంగ్వేజ్ని వాడి ఎన్సీఆర్టీ లైన్ని యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్సీఆర్టీ రీడింగ్ చాలా 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 ఇంపార్టెంట్. చివరిగా సో ద 14 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ 18 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ద సేమ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆల్సో. అంటే 14 క్వశ్చన్స్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే 18 క్వశ్చన్స్ మనకి ఇన్ఆర్గానిక్ మరియు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఇవ్వడం జరిగింది. చివరిగా మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ డామినేటెడ్ ద పేపర్. సో ఏమైంది 2024లో కెమిస్ట్రీలో ముఖ్యంగా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. అండ్ ఓన్లీ 11 క్వశ్చన్స్ వర్ న్యూమరికల్స్. ఓన్లీ 11 క్వశ్చన్స్ మాత్రమే న్యూమరికల్స్ ఇవ్వడం జరిగింది. యా. సో అనలైసిస్ ఆఫ్ కెమిస్ట్రీ పోర్షన్ ఆఫ్ నీట్ 2024 పేపర్ని మనం ఒకవేళ అనలైసిస్ చేస్తే ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్ నుంచి మనకి 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్. ఏ పార్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అందులో ఈజీ లెవెల్ ఏంటి, డిఫికల్టీ లెవెల్ ఏంటి అండ్ మోడరేట్ లెవెల్ ఏంటి, ఆ క్వశ్చన్ నెంబర్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం పదండి. సో డిఫికల్టీ లెవెల్ ఒకవేళ చూసినట్టయితే ఈజీ, మీడియం అండ్ డిఫికల్ట్. ఓకే, ఇందులో ఫస్ట్ ఇయర్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ముఖ్యంగా చూసినట్టయితే ఈజీ క్వశ్చన్స్ 1, మీడియం క్వశ్చన్స్ 4, డిఫికల్ట్ క్వశ్చన్ ఏమీ ఇవ్వలేదు. టోటల్గా చూసినట్టయితే 5 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ నుంచి ఈజీ క్వశ్చన్స్ 2, మీడియం క్వశ్చన్స్ 5, డిఫికల్ట్ క్వశ్చన్స్ 2, అలా టోటల్గా మనకి సెకండ్ ఇయర్ ఆర్గానిక్ నుంచి 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ ఇన్ఆర్గానిక్ నుంచి ఈజీ క్వశ్చన్స్ 3, మీడియం క్వశ్చన్స్ 3, డిఫికల్టీ క్వశ్చన్ 1, అలా టోటల్గా 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 12th క్లాస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈజీ 4, మీడియం 6, డిఫికల్టీ 1. సో టోటల్గా 11 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఫిజికల్ కెమిస్ట్రీ చూద్దాం.
11th క్లాస్ ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీ 3 క్వశ్చన్స్, మీడియం 4 క్వశ్చన్స్, డిఫికల్ట్ 2 క్వశ్చన్స్, మొత్తానికి 9 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ చూసినట్టయితే ఈజీ 3 క్వశ్చన్స్, మీడియం 5 క్వశ్చన్స్ అండ్ హార్డ్ అదర్వైజ్ డిఫికల్ట్ 1 క్వశ్చన్, టోటల్గా 9 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం టోటల్గా ఈజీ క్వశ్చన్స్ 11th క్లాస్, 12th క్లాస్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ నుంచి ఎన్ని వచ్చాయో చూద్దాం. సో ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు మొత్తానికి 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీడియం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 11th క్లాస్, 12th క్లాస్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ నుంచి మనకి 27 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డిఫికల్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 11th క్లాస్, 12th క్లాస్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ నుంచి మనకు మొత్తానికి 5 క్వశ్చన్స్ ఇవ్వడం అంటూ జరిగింది. ఇప్పుడు క్లాస్ 11th నుంచి మనకి 21 క్వశ్చన్స్ వచ్చాయి. క్లాస్ 12th నుంచి 29 క్వశ్చన్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సో రాబోయే వీడియోస్ అన్నీ ఈ టాపిక్స్ పైన తీయడం జరుగుతుంది. ఏ టాపిక్ అయితే కావాలనుకుంటారో ఆ టాపిక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.